శ్రీ మహాలక్ష్మీదేవి ఎలా జన్మించారో మీకు తెలుసా? ఈ వీడియోలో శ్రీ మహాలక్ష్మీదేవి ఎలా జన్మించిందో, ఆమె రూపాలు ఎలా వచ్చాయో, వాటి వెనుక ఉన్న నిజమైన కథలు, ఇంకా యుగానికి యుగానికి శ్రీ లక్ష్మీదేవి అవతారాలు ఏమిటో తెలుసుకుందాం. దానికి ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి దేవతలకు శక్తి తక్కువ అయింది. వాళ్ళు బలహీనంగా మారిపోయారు. అంతేకాకుండా రాక్షసులు ఎక్కువ బలంగా మారిపోయారు. దేవతలు ఏం చేయాలో అర్థం కాక శ్రీమహావిష్ణువుని ఆశ్రయించారు. విష్ణుమూర్తి చెప్పినది, మీరు రాక్షసులతో కలసి క్షీరసాగరాన్ని, పాలసముద్రాన్ని మథించండి. అప్పుడు దానితో అమృతం వస్తుంది. దానివల్ల శక్తి వస్తుంది. మథనం ప్రారంభం. దేవతలు ఒకవైపు, రాక్షసులు ఇంకొకవైపు. వారు కలిసి పర్వతాన్ని చక్రంలా తిప్పారు. వాస్కి అనే నాగుణ్ణి తాడులాగా వాడారు. ఈ మథనంలో ఎన్నో వస్తువులు, దేవతలు బయటికొచ్చాయి. వాటిలో చివరికి ఒక ప్రత్యేకమైన దేవత జన్మించారు. ఆమె ఎవరు తెలుసా? కమలపువ్వు మీద నిలబడి, చేతుల్లో కమలాలు పట్టుకుని, సువర్ణవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్న దేవత. ఆమె శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమెకి జన్మలేదు. ఆమె స్వయంగా పుట్టుకొచ్చింది. ఆమె ధనానికి, ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి అధిష్టాత్రీ దేవత. తర్వాత ఏం జరిగింది? శ్రీమహావిష్ణువు ఆమెను ఆలింగనం చేసుకున్నారు. అప్పటినుంచి ఆమె ఆయన ధార్యగా, విశ్వాన్ని నడిపించే శక్తిగా ఉన్నారు.